హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మన వ్లాగ్ వచ్చేసి మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ కదా, దానికోసం అనేసి బెల్లం పాలు అన్నంతో అండ్ ముద్దపప్పు కలిపి ఈరోజు నైవేద్యం కింద చేశారు. దాని ప్రాసెస్ అయితే నేను చెప్పేస్తాను. ఈ పరమాన్నంలో చక్కగా పెసరపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో పెసరపప్పు అలాగే పల్లీలు కూడా వేస్తే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్తో పాటు ఈ పల్లీలు కూడా మంచిగా తగులుతా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది అనమాట. నైవేద్యం కింద కాకుండా డైలీగా ఈ విధంగా అయితే చేసుకొని తినేయచ్చు. సో ఇప్పుడైతే పల్లీలను మంచిగా వేపుకోవాలి. ఈ పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్న తర్వాత అది పొయ్యిన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పల్లీలు పొట్టు తీసేసుకోవాలి. చూసారా, రైస్ అనేది మంచిగా కుక్ అయిందో లేదో చూసేసుకోవాలన్నమాట. ఈ పక్కన అయితే పెసరపప్పు అనేది కుక్ చేసేసుకోవాలన్నమాట. అది కూడా చక్కగా కుక్ అయిన తర్వాత ఈలోపు బెల్లం అనేది ఇక్కడ 5 గడ్డలు అయితే తీసేసుకొని మంచిగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. బెల్లం అనేది స్వీట్కి సరిపడినంత తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే చక్కగా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం అంచనా వేసుకొని అయితే బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడైతే బెల్లము కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు మంచిగా కుక్ అయిపోయింది. ఈ అన్నంలోకి చక్కగా ఈ పెసరపప్పు కూడా ఆ వాటర్తో సహా అందులో వేసేయాలి. అన్నంలో కొద్దిగా వాటర్ తక్కువ అవుతాయి కాబట్టి ఈ పెసరపప్పు వాటర్ అనేది చాలా ఈక్వల్గా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే బెల్లాన్ని మంచిగా కరగ తీసేసుకొని దానిలో వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా మంచిగా పోసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలబెట్టుకొని సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి, మాడిపోతుంది. సో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపెట్టేసుకోవాలి. ఇదైతే ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకొని నెయ్యి పైన పోసేసుకుంటే అయిపోద్ది. చూసారా, ఈజీగా నైవేద్యం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ముద్దపప్పు తెలిసిందే కదా అందరికీ, చక్కగా కుక్కర్లో వేసేసుకొని ఈ విధంగా చప్పటి పప్పు అనమాట అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.